శ్రీమాత్రే నమః. అంతలో ఏదో యజ్ఞం చేయాలని తలపెట్టిన దేవతలు బ్రహ్మను శివుణ్ణి తీసుకుని విష్ణులోకానికి వెళ్ళారు. యజ్ఞప్రభువు కదా విష్ణుమూర్తి. ఇది దేవకార్యార్థం చేస్తున్న యజ్ఞభూమి. అందుచేత జగన్నాథుడి అనుమతి తీసుకుని ప్రారంభిద్దామని వారు అనుకున్నారు. తీరా వెడితే విష్ణులోకంలో విష్ణుమూర్తి కనబడలేదు. దివ్య దృష్టితో చూశారు. యుద్ధం ముగిసిన నిశ్శబ్దంగా ఉన్న రణరంగంలో ధనస్సు మీద నిలబడి నిద్రపోతున్న కేశవుడు కనిపించాడు. అయితే అందరూ ఒక్క ఉదుటున అక్కడికి చేరుకున్నారు. అలికిడి అయినా స్వామి లేవలేదు. నిద్ర లేపడం ఎలాగా అని ఉపాయం ఆలోచించాడు దేవేంద్రుడు. నిద్రాభంగం చేయకూడదు, మహాపాపం. అలాగని యజ్ఞాన్ని ఆపనూలేము అంటూ సంశయంలో పడ్డాడు శంకరుడు. బ్రహ్మదేవుడికి ఒక ఉపాయం తట్టింది. ఒక వమ్రిని అంటే చెదపురుగుని సృష్టించాడు. వింటినారిని భక్షించమన్నాడు. అప్పుడు ధనస్సు జారిపడుతుంది. దేవదేవుడు నిద్రలేస్తాడు. దేవకార్యం నెరవేరుతుంది అని పథకం చెప్పాడు.